పూలలో రారాని గులాబీ. సాంప్రదాయక పూలతో పాటు ఎన్నో రకాల ఆధునిక పూబాలలు అందుబాటులోకి వచ్చినా చెక్కుచెదరని స్థానం గులాబీది. అందుకే సమయం సందర్భం ఏదైనా పూజలకైనా అలంకరణలకైనా గులాబీ ఉండాల్సిందే. దేశవాళీ హైబ్రిడ్ రకాల గులాబీ తోటలను ఎక్కువగా పట్టణ పరిసర గ్రామాల్లోని రైతులు సాగు చేస్తున్నారు. మార్కెట్ డిమాండ్ని బట్టి ఆ సమయానికి పూలు వచ్చేలా కొమ్మల కత్తిరింపు చేసుకుంటే గులాబీ సాగు రైతుకు లాభసాటిగా ఉంటుంది. అంతేకాదు, బహుసున్నితమైన ఈ గులాబీకి చీడపీడల బెడద కూడా చాలా ఎక్కువ. ఈ చీడపీడల్ని సకాలంలో నిర్మూలించుకోగలిగితే నాణ్యమైన గులాబీలను పొందవచ్చంటూ వివరాలు అందిస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. పూరానిగా పిలిచే గులాబీలో మంచి దిగుబడులు వచ్చినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ఏంటంటే తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఈ గులాబీ సాగు చేసినట్లయితే చాలా వరకు ఈ తెగుళ్ళు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే ఉష్ణోగ్రతలు అనేది దీనికి కావాల్సింది పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీ సెల్సియస్ ఉండి గాలిలో తేమ తక్కువగా ఉంటే 60% ఉంటే చాలా అత్యంత అనుకూలమైంది. అయితే మన ప్రాంతాల్లో కొంచెం ఏంటంటే కోస్టల్ తీరం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కడైతే ఈ విధంగా సాగు చేస్తారో అలాంటి ప్రదేశాలు ఈ శిలీంధ్ర వ్యాప్తి చాలా ఎక్కువగా ఉండడం వల్ల దిగుబడులు కొంత ఇబ్బంది పడడం జరుగుతుంది. తెగుళ్ళు చూసుకుంటే ఎక్కువగా మనకు వచ్చేది ఎండు తెగులు. ఈ ఎండు తెగులు ఏంటంటే ఎప్పుడైతే మనం కొమ్మ కత్తిరింపులు చేస్తామో జూన్ జూలైలో చేసినా లేదా సెప్టెంబర్ అక్టోబర్లో చేసినా లేదంటే ఎప్పుడైతే గిరాకీని చూసి మన డిమాండ్లో ఈ కొమ్మ కత్తిరింపు చేయడం జరుగుతుంది. ఈ కొమ్మ కత్తిరింపు చేసినప్పుడు అయితే చేసిన వెంటనే పదునైన కత్తితో వాళ్ళు కొమ్మ కత్తిరింపులు చేయాలి. దాంతోపాటు చేసిన వెంటనే బ్లైట్ డాక్స్ అనేది పైన కొమ్మ కత్తిరి చివరలో అనేది పూయడం చేయాలి. లేకపోతే కొమ్మ ఏంటంటే పైనుంచి ఎక్కడైతే కట్ చేసామో అక్కడ నుంచి ఎండుకుంటూ ఈ శిలీంధ్రం వల్ల ఎండుకుంటూ ఆ కొమ్మ అంతా ఎండుకుంటూ కాండం అంతా ఎండి అదేవిధంగా వేరే వరకు వ్యాప్తి చెంది రెండు కూడా మనకి గులాబీ వర్ణంలో మారిపోవడం జరుగుతుంది. ఈ విధంగా చెట్టు అంతా చనిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని నివారించడానికి కొమ్మ కత్తిరింపు చేసిన వెంటనే బ్లైట్ డాక్స్తో పూత పోయాలి. లేదా అప్పటికి ఇంకా నివారణ కాకపోతే ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా కార్బన్డజం అనే మందును 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి ఒక్కొక్క మొక్కకు 100 ml మొదలు తడిచేటట్టు డ్రెంచింగ్ చేసినట్టయితే ఈ ఎండు తెగులను సమర్థవంతంగా మనం నివారించవచ్చు. అదే ఇంకొక ప్రధానమైన తెగులు ఏంటంటే బూడిద తెగులు. ఈ బూడిద తెగులు ఏంటంటే మనకి ఈ వర్షాకాలం ప్రాంతాల్లో ఈ బూడిద అనేది మనకి ఆకుల మీద అనేది బూడిద పూసినట్టు వైట్ కలర్లో మనకి రావడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఆకులు రాలిపోవడం అదేవిధంగా పూమొగ్గలు అభివృద్ధి చెందకుండా పూమొగ్గలు కూడా ఎండిపోవడం జరుగుతుంది. దీని నివారణకి ఏంటంటే వెటబుల్ సల్ఫర్ అంటే నీటిలో కరిగే గంధకం అనేది 3 గ్రాములు 1 లీటర్ నీటికి లేదంటే కార్బన్డజం మందును 1 గ్రాము 1 లీటర్ నీటికి లేదంటే హెక్సాకోనజోల్ మందు 2 గ్రాములు 1 లీటర్ నీటికి మనం ఫ్రీక్వెంట్గా 15 రోజుల వ్యవధిలో ఈ వర్షాకాలంలో పిచికారి చేసినట్లయితే చాలా వరకు ఈ బూడిద తెగులు మనం నివారించవచ్చు. ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే దీంట్లోని తుప్పు మచ్చలు అంటాము. గరుగుబాటి మచ్చలు అనేవి ఈ ఆకుపైన మనకి ఏర్పడడం జరుగుతుంది. ఈ ఉద్ధృతి కూడా మనం వర్షాకాలంలో ఎక్కువ గమనించవచ్చు. దీని నివారణ కూడా మనం చేసిన వెటబుల్ నీటిలో కరిగే గంధము 2 గ్రాములు 1 ఇంటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే కంట్రోల్ చేసుకుంటే మంచి దిగుబడి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ పురుగుల విషయానికి వస్తే ఈ తామర పురుగులు అనేవి చాలా ప్రధాన ఎక్కువగా ఇబ్బంది పడుతుంది. ఇవి రసం బాగా పీల్చి బాగా మొక్కని ఎండిపోయేటట్టు చేసి ఫ్లవర్స్ అది బడ్స్ ఏవైతే మొక్కలు వస్తాయో అవి అభివృద్ధి చెందకుండా దాన్ని కూడా చాలా వరకు నాశింపజేసి మనకి పూలు అనేవి విడుచుకోకుండా చేస్తున్నాయి. కాబట్టి ఈ తామర పురుగులు నివారించుకోవడం మనం ఏం చేస్తామంటే ఫిప్రోనిల్ మందును 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. లేదంటే ఈ స్పైనోసిడా మందును 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. లేదా ఇమిడాక్లోపిడా మందును 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ తామర పురుగులను చాలా వరకు మనం సమర్థవంతంగా నివారించవచ్చు. ఎర్రనల్లి ఏంటంటే రసం మొత్తం పీల్చడం వల్ల ఆకులు కిందకి ముడుచుకోవడం అనేది జరుగుతుంది. ఆకులు మొత్తం రాలిపోయి అదేవిధంగా మొగ్గలు అది పువ్వులు కరెక్ట్గా ఏర్పడకుండా అవి విచ్చుకోకుండా నాణ్యత లోపించి నష్టపోవడం జరుగుతుంది. దీని నివారణకు ఏం చేస్తుంటే ఎర్రనల్లికి డైకోఫిల్ మందు 2 గ్రాములు 1 లీటర్ నీటికి పిచికారి చేసుకోవాలి. లేదా డైఫెన్థ్రైడ్ మందు 2 గ్రాములు 1 లీటర్ నీటికి మనం పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు మనం దీన్ని నివారించవచ్చు. తర్వాత సమస్య ఏంటంటే ఎపిడ్స్ అంటే పెనుబంక. ఈ పెనుబంక కూడా ఏంటంటే మనకి ఎక్కువగా రసం పీల్చడం వల్ల కూడా చెట్టుకి పైన విధంగానే చాలా ఇబ్బంది పడుతున్నాయి. దీని నివారణకు మనం జనరల్గా ఏం చేస్తామంటే ఈ స్పైనోసిడా మందు 0.3 ml 1 లీటర్ నీటికి పిచికారి చేసుకోవాలి. లేదంటే ఈ డైమిథిటైడ్ మందు కూడా 2 గ్రాములు 1 లీటర్ నీటికి పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ పెనుబంకను మనం నివారించవచ్చు. అది ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే మనకి ఈ చెదలు అనేవి కూడా మనకి ఈ మధ్యలో ఇసుక నేలలో ఎక్కువగా మనకి ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందులో మా పార్వతీపురం మన్యం జిల్లా చూసుకుంటే 2-3 చోట్ల ఇసుక నేలలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఎర్రనేలలో ఈ చెదలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే నీరు లేకపోయినా అదేవిధంగా మనకు డ్రై అనిపించిందంటే ఇమీడియట్గా ఈ చెదలు అనేవి ఎక్కువగా ఆశించి చాలా నష్టం చేయబడుతుంది. దీనికోసం ఏం చేస్తామంటే క్లోరిపైరిఫాస్ మందును ఫ్రీక్వెంట్గా మనం పిచికారి చేసుకుంటే చాలా వరకు మనం ఈ చెదలను నివారించవచ్చు. దీంతో పాటు అంటే ఇంకో ఇతర సమస్యలు ఏంటంటే అంధత్వం గల ఆకృతి లేని పూలు ఏర్పడడం అదేవిధంగా అంధత్వం గల కాడలు ఏర్పడడం అనేవి 2 ప్రధానమైన రుగ్మతలు మనం ఈ గులాబీలో మనం చూడడం జరుగుతుంది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న వాతావరణము ఇది వెలుతురున్న వాతావరణం ఎక్కువ కావాలి. కాబట్టి అలాంటి వాతావరణంలో ఒకవేళ మనం పెంచకపోయినా లేదా కార్బోహైడ్రేట్ సరిగ్గా లేకపోతే అంధత్వం లేని పూలు అనేవి రావడం జరుగుతుంది. ఈ అంధత్వం గల కాళ్ళు అనేవి ఎక్కువగా ఈ శీతల వాతావరణంలోనూ
ఈ శిలీంధ్రాల వలన ఈ వెలుతురు సరైనగా లేని ప్రాంతాల్లో, అదేవిధంగా ఎక్కడైతే వాతావరణం చల్లగా ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో ఈ యొక్క తెగులు అనేది, ఈ రుగ్మత అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. ఈ 2 రుగ్మతలు కూడా మనం చేసే యాజమాన్య పద్ధతుల ద్వారా మనం చాలా వరకు నివారించవచ్చు. ఈ విధంగా చేసినట్టయితే గులాబీలో మంచి పువ్వులు, మంచి నాణ్యతమైన పువ్వులు మార్కెట్‌కి అందించడానికి రైతుకి మంచి ఆస్కారం ఉంటుంది.